అంతఃకరణ శుద్ధి అనే మాట మాట్లాడే అర్హత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఏంటయ్యా, ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చావా? ఎక్కడ నెరవేర్చావయ్యా? 730కు పైగా హామీలు ఇచ్చావు ప్రజా సంకల్ప యాత్రలో. ఆ 730 హామీలు ఎక్కడ నెరవేర్చావు? ఆన్ ద రికార్డ్ 730. ఇంకా వాళ్ళకి తీసుకుంటే దాదాపు 1000, 2000, 3000, 5000, 10,000 దాకా వెళ్ళిపోతాయి నువ్వు ఇచ్చిన హామీలు. కిలోమీటర్కి ఒక హామీ లెక్కన ఇచ్చుకుంటా పోయావు కదయ్యా. కిలోమీటర్కి ఒక హామీ లెక్కన ఇచ్చుకుంటా పోయావు కదా ఆ రోజుల్లో. నేను ఇన్ని హామీలు ఇస్తున్నా అని ప్రజా సంకల్ప యాత్రలో. అవి ఎక్కడ చేసావయ్యా? నవరత్నాలు అందామా? నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఏమైంది? ఆ రత్నం నవరత్నాల్లో ఒక రత్నమే కదా మద్యపాన నిషేధం. చేసావు. ఏంటంటే మద్యాన్ని మంచి బ్రాండ్లు అన్నీ చేసి కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చి నీ సామంత వర్గం ఎవరైతే నీ చుట్టుపక్కల ఉండే కొంతమంది రెడ్ల చేత కొన్ని కంపెనీలు ఓపెన్ చేయించి దాంట్లో కల్తీ మద్యం తయారు చేసి ఆ కల్తీ మద్యాన్ని పేదవాడికి పోసి పేదవాడి దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటూ వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. పేదింటి ఆడబిడ్డల మాంగళ్యాలు తెంచుతున్నావు నువ్వయ్యా. ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంటు పూర్తిగా చేస్తా అన్నావు. ఏం చేసావయ్యా? పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు రద్దు చేసిన చరిత్ర నీది. ఏంటో తెలుసా? అప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసావు. ఇంకేంటి 30 లక్షలు ఇల్లు కట్టిస్తా అన్నావయ్యా జగన్ గారు. ఈరోజు కనీసం 3 లక్షల ఇల్లు కూడా కట్టిలేకపోయినావయ్యా. ఇంకొకటి పెన్షన్ 3000 ఇచ్చేస్తా. ఏం చేశావు? చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి 2000 చేశాడు. నువ్వేం చేసావయ్యా? 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నావు. అది కూడా ప్రతి పేదవాడికి దగ్గర నుంచి 30,000 అప్పు పడ్డావు నువ్వు. ఇంకొకటి ఏం రత్నమయ్యా? ఆరోగ్యశ్రీ. ఈరోజు ఏమైందో తెలుసా? నా తండ్రి కలలు కన్నాడు ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా తయారు చేస్తా అన్నావు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఏమైందయ్యా? నువ్వు బిల్లులు ఇవ్వకుండా హాస్పిటల్లో వాళ్ళు మేము ఆరోగ్యశ్రీని యాక్సెప్ట్ చేయమని చెప్పి బోర్డులు పెట్టే స్థితికి తీసుకొని వచ్చావు. ఈ విధంగా అన్ని రత్నాలని నకిలీ రత్నాలు చేసావయ్యా. నవరత్నాలు కాస్త నకిలీ రత్నాలు అయిపోయాయి. ఇది నువ్వు నవరత్నాల్లో చేసింది. ఇవి కాకుండా ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు చెప్పిన లిస్టు చాంతాడంతుంది. ఆ లిస్టు చదివితే ఇంక నువ్వు ఉంటావో ఉండవో తెలియదయ్యా జగన్మోహన్ రెడ్డి. ఏంటో తెలుసా? ఆ లిస్టు 1, 2 నాయనా? అన్ని హామీలు బహుశా ఎన్ని చెప్పావంటే ఆ రోజుల్లో నువ్వు ఒకసారి లిస్టు చదవతా, నీకు గుర్తుంటాయేమో. ఒకసారి గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు నేను ఇన్ని చేసినా అన్ని చేస్తున్నా అని చెప్పి టక్క అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయినావు. ఈరోజు ఆ హామీల గురించి అడిగితే చెప్పలేదు. నువ్వు దాదాపు నాకు తెలిసి దాదాపు కిలోమీటర్కి ఒక హామీ లెక్కనిచ్చావయ్యా ఆ రోజు. అంటే నువ్వు ఎన్ని కిలోమీటర్లు చేసావో నువ్వే గుర్తుపెట్టుకో. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా. ఏమైంది? 5 ఏళ్లలో 30 లక్షల ఇల్లు పక్కా ఇల్లు కట్టిస్తా. ఏమైంది? జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. జలయజ్ఞం కాస్త ఆ రోజు మీ తండ్రి గారి హయాంలో ధనయజ్ఞం అయితే ఈరోజు రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులన్నీ కొట్టుకుపోయి నీ సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోతే ఈ రోజు వరకు కట్టలేదయ్యా. అదయ్యా నీ చరిత్ర. రైతు భరోసాతో ఏటా 12,500 ఇస్తా. యాడిచ్చావు? కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకొని నువ్వేదో 6,000, 7,000 ఇస్తా నేనే ఇచ్చేస్తున్నా అని చెప్పుకుంటున్నావు. అది నీ చరిత్ర. ఇంకా ఆరోగ్యశ్రీతో ఉచిత, అది ఇంకా అయిపోయింది. ఆసరాతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. అసలు ఆ రుణమాఫీని మర్చిపోయినావు కదయ్యా. పెన్షన్లు 3,000కి పెంచుతా. ఎక్కడ పెంచినావయ్యా? ఎన్ని రోజులు పట్టింది? ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసావు. బీసీ సంక్షేమానికి ఏటా 15,000 కోట్లు అసలు బీసీ సంక్షేమం అనేదే మర్చిపోయినావు కదయ్యా. కార్పొరేషన్లు అనేదే మర్చిపోయినావు కదా. అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 50% రిజర్వేషన్ కలిపి నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు కదయ్యా. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్కి బీసీకి ఇచ్చారు. నువ్వు ఆ బీసీని తీసి ఎవరిని పెట్టుకున్నావు? నీ సొంత చిన్నాన్న వైవి సుబ్బారెడ్డిని పెట్టుకున్నావు కదా. తోడాకి ఒకప్పుడు నరసింహ యాదవ్ అయిన ఒక బీసీకి ఇస్తే నువ్వెవరికి ఇచ్చుకున్నావు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ సొంత సామాజిక వర్గం కాదా? ఏపీఐసీ చైర్మన్గా ఒకప్పుడు ఒక బీసీకి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నువ్వెవరికి ఇచ్చుకున్నావు? రోజారెడ్డికి ఇచ్చుకోలేదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. ఈ విధంగా నువ్వు ఇచ్చింది. ఇంకొకటి ఏందయ్యా? నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొని వస్తా. అది ఎక్కడొచ్చావో కూడా నీకే బహుశా మర్చిపోయి ఉంటావు. ఇంకొకటి బీసీలు అన్ని కార్పొరేషన్ నిధులు కేటాయించి రుణాలు ఇస్తా. ఎక్కడిచ్చావయ్యా? కార్పొరేషన్ల పేరుకే ఉన్నాయని నీ కార్పొరేషన్ చైర్మన్లే చెబుతూ ఉన్నారు.
ఇంకా చెప్పుకుంటూ పోతే పెళ్లి కానిక అసలు దాని గురించి మర్చిపోయా. ప్రాతినిధ్యం లేని కులాలకు చట్టసభలో అవకాశం కల్పిస్తా. నీ సొంత సామాజిక వర్గానికి చంపితే ఇంకెవరికి చట్టసభలో అవకాశం కల్పించాయి? వాళ్ళ చుట్టూ ఒక షాడో ఎమ్మెల్యేలు పెట్టిన చరిత్ర నీది. శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తా, అది మర్చిపోయినావు. ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా కమిషన్ పనిచేసే పరిస్థితి కల్పిస్తా. ఈరోజు నీ పరిపాలనలో ఏ పని జరగాలన్నా రాజకీయ ఒత్తిడి తప్పితే ఇంకేమీ లేదు. రాష్ట్ర పరిధిలో అంశాలు బీసీ కమిషన్ వద్ద పరిష్కరిస్తా. ఈరోజు నువ్వు అదే మాట మళ్ళీ ఇంకొకసారి చెప్పగలుగుతావా? అనేక మంది బీసీలపైన దాడులు చేసిన చరిత్ర నీది. ఒక అమర్నాథ్ గౌడ్, ఒక ఐలయ్య యాదవ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నందం సుబ్బయ్య, ఈ విధంగా ఎంతోమంది బీసీలు ప్రాణాలు తీసిన చరిత్ర నీది. నువ్వు ఆ రోజు ఏ విధంగా చెప్పావు గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఏంది, బీసీ జనగణన చేసి చట్టసభలో బీసీలకు అది మర్చిపోయినావు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల బీమా, ఇది అయితే అసలు అమల్లో కూడా లేదు కదయ్యా. షాపులో ఉన్న టైలర్లకి అది మర్చిపోయినావు. రజకులకి, ఈ విధంగా మత్స్యకారులకి డీజిల్పై డీజిల్ సబ్సిడీని డీజిల్ పట్టుకునే అప్పుడు ఇస్తా. డీజిల్ సబ్సిడీ ఆ మాట చెప్పడానికి ఉండాలయ్యా. ఒకప్పుడు 60 ఉండేది, ఈరోజు 100 రూపాయల దాకా తీసుకొని వచ్చేసినావు. ఒకప్పుడు 70 రూపాయల పెట్రోల్, ఈరోజు 100 దాటిచ్చేసావు. ఇది నీ చరిత్ర. ఆ రోజు ఎట్ట చెప్పినావు చూడు. ఎన్ని మాటలయ్యా అసలు. మగ్గం ఉన్న చేనేతకారులకి ఏటా 24,000 ఇస్తా, అది మర్చిపోయినావు. కుల వృత్తులు తోపుడు బండ్ల వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి అది అసలు ఇంకా అదుపులో లేదు. ఇంకొకటి ఏంటి, జూనియర్ న్యాయవాదులకు ప్రాక్టీస్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తా, అది ఎక్కడ ఇచ్చావో కూడా తెలియదు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఇళ్ల స్థలాలు అవి మర్చిపోయినావు. ఇంకా చెప్పుకుంటూ పోతే దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు చేసే వాళ్ళకి 35,000 పైన అది మర్చిపోయినావు. సంవత్సరం నిన్న ప్రతి మైనారిటీ మహిళకు అది మర్చిపోయినావు. ఇంకా మైనారిటీ సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తా. ఎక్కడయ్యా? ఈరోజు చదువుతా ఉంటే లిస్ట్ ఇంకా వస్తానే ఉంది. ఈ విధంగా నువ్వు కిలోమీటర్కి ఒక లెక్కన ఇచ్చింది. రోజులు జరిపోవు నువ్వు ఇచ్చిన హామీలు. అన్ని హామీలు ఇచ్చి నిస్సిగ్గుగా నేను చేసేసా అని చెప్తావా? ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జనాలు నేను ఏది చెప్తే అది నమ్మతారు అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎందుకు ఇన్ని హామీలు ఏమయ్యాయి? ఇప్పుడు నేను చదివినటువన్నీ నువ్వు ఇచ్చినట్టువే కదా, నీ నోటితో నువ్వు ఇచ్చినట్టువే కదా. నవరత్నాలు కావచ్చు, ఆ రోజు ప్రజా సంకల్పయాత్ర కిలోమీటర్ నీ సాక్షి పేపర్లో కూడా రాసుకున్నావు కదా, నేను ఇక్కడ ఈ హామీ ఇచ్చా, ఇక్కడ వీళ్ళని కలిసినా వాళ్ళని కలిసినా, అదే డైరీలు పెట్టి ఇవి పెట్టి అవన్నీ ఏమయ్యాయి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఏవి నెరవేర్చకుండా నేను చేసేసా అంటే ఎవరు నమ్ముతారు? నీ పేటీఎం కూలీలు కూడా నమ్మరు ఆఖరికి. నువ్వేదో ఆ నవరత్నాలంటే ఆ 9 ఏమో అనేది చేసేసా అంట. నువ్వు ప్రజా సంకల్ప యాత్ర ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దయ్యా. ఆ పెద్ద పెద్ద మాటల్లో ఎన్నో హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ బయటకు వస్తే నీ పేటీఎం కార్యకర్తలు నిన్ను నమ్మడం మానేస్తారు. అది గుర్తుపెట్టుకో. ఇకనైనా మారండి, అబద్ధాలు చెప్పడం మానండి. ఒకవేళ చేయలేకపోయింటే చెప్పండి. మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించే మాట్లాడిస్తా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన చరిత్ర అనేది. పేదవాడికి 3 పూట్ల తినే అన్న క్యాంటీన్ రద్దు చేశావు. నువ్వు మళ్ళీ పేద ప్రభుత్వం అంటావు. సిగ్గుండాలి కదా ఆ మాట అనడానికి అని ప్రజలు నిన్ను అడుగుతూ ఉన్నారు. తెలుసుకో, ఇకనైనా మారు. ఒకప్పుడు ప్రతి పేదవాడికి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా చంద్రబాబు నాయుడు పండుగ కానుకలు ఇచ్చాడయ్యా. నువ్వేం చేశావు? ఆ పండుగ కానుకలన్నీ రద్దు చేశావు. ఇదేనా నీకు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన అనేక సంక్షేమ 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన చరిత్ర నీది. ఒకప్పుడు దళితులకి 27 రకాల కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొని వస్తే ఆ కార్యక్రమాలు రద్దు చేసిన దళిత ద్రోహివి నువ్వు. ఒకప్పుడు బీసీలకు రక్షణ ఉంటే ఈరోజు నీ హయాంలో బీసీలు ప్రాణాలు బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నారు. ఎంతోమంది బీసీలు ప్రాణాలు తీసిన బీసీ ద్రోహివి నువ్వు. ఒకప్పుడు మైనారిటీలకు గౌరవం కల్పించిన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నా కానీ మైనారిటీలకి ఏ గౌరవం కల్పించాలో నామినేటెడ్ పోస్టులు అన్నింటిలో మైనారిటీలకు గౌరవం కల్పిస్తే ఈరోజు నువ్వేం చేశావు? ఎంతోమంది నీ పరిపాలనలో తట్టుకోలేక కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లా ఎంతోమంది మైనారిటీలు ఆత్మహత్య చేసుకున్నారయ్యా. అది నీ చరిత్ర. నువ్వు ఒక మైనారిటీల ద్రోహి. ఈ విధంగా నీ గురించి చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. నువ్వు అన్ని రంగాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వు. ఈరోజు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఉన్నావు. నీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని సవినయంగా తెలియజేస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి.